నిత్యం ఎండలతో అల్లాడిపోయే ఆ ఎడారి దేశం ఇప్పుడు భారీ వర్షాలు వరదలతో అల్లాడుతోంది. వరదల బీభత్సంతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అసలు దుబాయ్లో పడుతున్న వర్షాలకు కారణమేంటి? సంవత్సరానికి సరిపడా వర్షం 3 రోజుల్లో పడడం కోసం దుబాయ్ ఎంతకి తెగించిందో ఒకసారి చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. దుబాయ్లో వరదలు అందరినీ నిజంగా ఆశ్చర్యానికి గురిచేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్కూళ్ళు, కాలేజీలు, షాపింగ్ మాల్స్తో పాటు చాలా వరకు నీట మునిగింది. దుబాయ్లో ఇంత వర్షం కురవడానికి క్లౌడ్ సీడింగ్ కారణమని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అయితే వేడెక్కుతున్న వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనరల్గా వెచ్చని వాతావరణం ఉండే చోట ఎక్కువ తేమ కలిగి ఉంటుంది. అయితే క్లౌడ్ సీడింగ్ కారణంగానే దుబాయ్లో వర్షం పడిందని చాలా మంది చెబుతున్నారు. ఏడాదిన్నరలో కురిసే వర్షం దుబాయ్లో ఒక్కరోజు ఎలా పడిందని ప్రపంచ దేశాలకు ఒక ఆలోచన పుట్టింది. వాస్తవానికి టెక్నాలజీని దుబాయ్లో తెగ వాడతారు. భారత్లో జనాలు మంచినీళ్లు తాగినంత సింపుల్గా ఏదో ఒక టెక్నాలజీని కనిపెడతారు దుబాయ్లోని మేధావులు. అసలు దుబాయ్లో వరదలు ముంచెత్తడానికి కారణం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎడారి ప్రాంతం కావడంతో దుబాయ్లో పెద్దగా వర్షాలు పడవు. అందుకే వర్షాన్ని కూడా కృత్రిమంగా కురిపిస్తారు అక్కడి సైంటిస్టులు. పక్కనే ఉన్న సముద్రంలో నీటి ఆవిరి కారణంగా ఆకాశంలో ఏర్పడే మేఘాలపైకి విమానాలను పంపి క్లౌడ్ సీడింగ్ చేస్తారు. దీనివల్లే అక్కడ తరచూ వర్షం కురుస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా ఇలా కృత్రిమంగా వర్షం కురిపించి వాతావరణం చల్లబడేలా చేస్తారు. ఈ నెల 16న ఆకాశంలోకి ఏకంగా 7 విమానాలను మేఘాల్లోకి పంపి క్లౌడ్ సీడింగ్ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది. క్లౌడ్ సీడింగ్ తో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి ఎడారి దేశం కాబట్టి ఏదో ఒకటి చేసి వర్షం కురిపించుకొని తమ మనుగడ సాగిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ క్లౌడ్ సీడింగ్ చేసేటప్పుడు ఏదో తప్పు జరగడం వల్లే ఇంతమంది ప్రాణాలు బలికొన్నారనే వాదనలు కూడా లేకపోలేవు. ఎందుకంటే దుబాయ్లో వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. క్లౌడ్ సీడింగ్ వల్ల ఒక సంవత్సరంలో 4 లేదా 5 అంగుళాల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ప్రకృతికి ఎదురెళ్లి వర్షం కురిపిస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని నెటిజన్లు దుబాయ్ గవర్నమెంట్ని ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.